అందరికీ నమస్తే. ఇక పని చేస్తున్న బ్యాంకుకే కన్నం పెట్టిండంట. పెద్దలు ఏదైనా ముచ్చట చెప్పారు కదా వెనకట, అది అక్షర సత్యముల్లా. బువ్వ అయితే పెట్టినావు కానీ మరి అదే టాన్ని ఎత్తిపోయినాడు వెనకడుకోవడం. గిసొంటోడే కావచ్చు. తిన్న కానీ పక్క సాపాలు కాల్చిపోతారు కదా, ఇంక గిసొంటి బయట పోయి కాలే. ఆడు చేసే పని బ్యాంకులనే కన్నం పెట్టినట్టే చూడు కథ. మొత్తం ఆయబాయాలు మొత్తం తెలుసుకుండు. ఎట్టెట్టయితే నుక్కపోతాం అనుకొని చిన్నగా నూకిసి పెట్టిండు. ఎంత దుబ్బేసిండు? 1,79,00,000 రూపాయలు కొట్టేసిండట. ఈ కడుపు సలవు ఇంటి కాలేలు పడిపోను గారు నాయన. 1,79,00,000కు టోపేసిండు. భార్య స్నేహితులతో కలిసి నకిలీ బంగారంపై రుణాలు. ఈయన పెళ్ళం, ఈయన దోస్తుగాని పెళ్ళం, నలుగురు కలిసిరంట. మొత్తం నీ చేతుల పనే కదా, ఎట్లా చేయరాదు మరి అంటే దాన్నే ఉందిలే మన చేతుల పనే. ఇప్పుడు ఆయన చెక్ చేస్తే ఆయన ఉంటాడు కదా, ఇది బంగారం చెక్ చేస్తే ఆయనని కూడా పట్టుకురంట. ఏమి లేదు, నేను తీసుకొచ్చి ఆడ పెడతా, నువ్వు గీకు అలంగీడంగా గీకి ఓకే అని కన్నుకొట్టు, ఇస్తూనే కూడా సంతకం నేనే పెట్టేసేదని చిన్నగా చెప్పిరంట. ఆ నకిలీ బంగారం అంతా కొనపోయి ఆయన దగ్గర ఇది మూట కట్టుకుపోయి ఆడేయంగానే జర మందికి కూడా ఆడేయంగా గెలికినట్టు ఆడంగిడ గీకి ఓకే నెంబర్ 1 24 క్యారెట్ బంగారం రైట్ అని సంతకం పెట్టంగానే అయ్యగారు ఈయన చేతుల పనే కాబట్టి ముద్ర పెట్టుకుంటూ 1,79,00,000 రూపాయలు గోవింద మంగళం పాయన. ఈడు మళ్ళీ గతంలో ఈయన మీద కేసు కూడా ఉందట. మరి కేసు ఉన్నాక మళ్ళీ ఎట్టి ఉద్యోగాలు ఇచ్చారు మరి ఇసోటి బయటపోయి గానికి. సో వీటి లంగా దొంగలు తయారయ్యారు. కష్టాన్ని చేతగాని ముండా కొడుకులు తరిగి 1,79,00,000 కొట్టేసిరంట. పని చేస్తున్న బ్యాంకే కన్నం. 1,79,00,000 కొట్టేసిన మేనేజరు భార్య స్నేహితులతో కలిసి నకిలీ బంగారంపై రుణాలు. ఏటీఎంలో పెట్టే నగదును కూడా స్వా చేసిరంట. ఏటీఎంలో డబ్బులు పెట్టుకోవాలి పంపిస్తారు కదా, ఆ డబ్బులు కూడా పెట్టలేదంట. ఐటిని కూడా గోవింద మంగళం చేసిండు. 3 అరెస్టు. పరారిలో మేనేజర్ అయితే ఈయన పెళ్ళం దొరికింది, దోసుగాని పెళ్ళం దొరికింది. కానీ ఈయన మాత్రం పరారులో ఉన్నాడు. ఏడికి పోతాడు, భూమి గుచ్చుకొని పోతాడా? పోలీసు వాళ్ళు తలుచుకుంటే 24 గంటలలో వచ్చి కూర్చోడు. రేపు పొద్దుగల మళ్ళీ పేపర్కి వచ్చినా వస్తా, పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే దొరకరా దొంగ? ఎక్కడ పోతాడు? ఈడే వాళ్ళకైతే తీవ్రవాద. కంచే చేను వేసింది అన్నట్టు తాను పనిచేసే బ్యాంకులోనే మోసం చేశాడు బ్యాంక్ మేనేజరు. నకిలీ బంగారం కుదోబెట్టి రుణాలు తీసుకోవడంతో పాటు ఏటీఎంలో పెట్టాల్సిన నగదు లక్షల్లో మాయం చేశాడు. మొత్తం 1,79,00,000 రూపాయల మోసానికి పాటుపడినట్టు పోలీసులు గుర్తించారు. ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ ప్రైవేట్ బ్యాంకు మెదక్ బ్రాంచ్ మేనేజర్ యాదవ్ అనిల్ అంటే పేరు. యాదవ్ అనిల్ మోసాలను డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ మహేష్ విలేకరులకు తెలిపారు. అనిల్ తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం తన భార్య ఆధార్ పాన్ కార్డులతో నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదోబెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. అదే బ్యాంకులో గోల్డ్ చెక్ చేశారు ఉంటాడు కదా, ఆయన పేరు శ్రీనివాసాచార్య అంట. బంగారాన్ని తరిగి చేసి అసలైందేనని చెప్పి బ్యాంకును మోసం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాంకే ఈయన చేతిలో ఉండి ఇంకేముంది పాడే. కానీ ఇలా సుమారు 1,47,00,000 పైగా తీసుకున్న రుణంలో వాటాలు పంచుకున్నారు. పట్టణంలో ఆ బ్యాంకు ఏటీఎంలు 2 ఉండగా వాటిలో నగదు పెట్టే సమయంలో సుమారు 31,35,000 రూపాయలు మాయం చేసిందట. ఇటీవల జరిగిన ఆడిట్లో ఈ మోసాలు బయటపడడంతో బ్యాంకు సీఈఓ మన్య వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసాచారి, స్రవంతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రధాన నిందితుడైన అనిల్ పరారిలో ఉన్నాడు. ఈ అనిల్ పైన, ఈ మొదవారి పైన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో పోలవరంలో ఉండేదంట. గిరిజనులను మోసం చేసి 11,82,000 రూపాయలు వాడుకున్న కేసులో కూడా ఈయన నిందితుడేనంట. మరి ఈ ఆల్రెడీ కేసే ఉంటే మళ్ళీ ఒకటి ఉద్యోగం ఇచ్చినా కానీ సో ఇంటి బయటవేయగలరు తలిగి మొత్తం గిట్ట ఆగం చేసుకుంటే పోతే ఎట్టపాడైతే చెప్పురిగా.